నమస్తే, వెల్కమ్ టు రియా న్యూస్. జగన్మోహన్ రెడ్డి ఈరోజు ఆయన కార్యకర్తలతో భేటీ అయ్యారు. నెల్లూరులో జరిగినటువంటి ఈ భేటీలో జగన్మోహన్ రెడ్డి కొన్ని వ్యాఖ్యలు చేశారు. మరి ఆయన తప్పు ఆయనే ఒప్పుకున్నట్టుగా ఆయన మాటలను బట్టి చూస్తే అర్థమవుతుంది. ఇన్ని రోజులు ఒక లెక్క కార్యకర్తలను చూసుకోవడం, ఇక నుంచి మరో లెక్క, ప్రతి కార్యకర్తకు నేను అండగా ఉంటా అని చెప్పారు. అంటే మరి ఆయన మాటల్లో అర్థం ఏంటి? మరి ఆయన చెప్తున్నట్టుగానే మరి ఇప్పటి వరకు ఆయన కార్యకర్తలను ఎలా చూసుకున్నారు, ఇక మీదట మరి ఇంకెలా చూసుకోబోతున్నారు అన్న విషయాన్ని తెలుసుకుందాం. మనతో పాటు ఉన్నారు సీనియర్ పొలిటికల్ అనలిస్ట్ అడుసుమల్లి శ్రీనివాస్ గారు. నమస్కారం సార్. నమస్తే. సో జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు మీటింగ్లో చెప్పాడు, ఇప్పటి వరకు నేను కార్యకర్తలను ఒకలాగా చూసుకున్నాను, ఇక నుంచి ఇంకోలాగా చూసుకుంటానని చెప్పారు. అంటే ఇప్పుడు దాకా ఒకలా అంటే ఏంటి, ఇక మీదట ఇంకొకలా అంటే ఏంటి, అసలు ఆయన మాటల్లో అర్థం ఏంటి, మీరేం చెప్తారు? అదే ఇప్పుడు ఏం చెప్పాడంటే సినిమా డైలాగ్ ఇప్పటి వరకు ఒక లెక్క, ఇక ముందు ఒక లెక్క అన్నట్టు చెప్పాడు. ఇప్పటి వరకు కరివేపాకులో చూశాను, ఇంకా నుంచి ఎండుమిరపకాయ తొక్కలా చూస్తాను అంటాడు అన్నమాట. ఇప్పుడు ఎండుమిరపకాయనే తీసేస్తాం, పులిహారలోను కరివేపాకు పచ్చిమిరపకాయ తొక్కైనా ఎండుమిరపకాయ తొక్కని తీసేసి పులిహార తినేస్తారు కదా, అదే చేస్తాడు. ఇప్పుడు అతని మాట, ఈ ప్రపంచంలో అస్సలు ఎవరిని నమ్మకూడని మనిషి ఎవరన్నా ఉన్నారంటే అది జగన్మోహన్ రెడ్డి గారే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు ఆయన నాన్నగారు చనిపోయినప్పుడు ఈ పార్టీ అంతా కూడా, పార్టీల నాయకులంతా వాళ్ళ నాన్నగారు బ్యాచ్ చాలామంది ఉన్నారు, వాళ్ళందరి చేత లెటర్లు గట్రా రాయించి సంతకాలు పెట్టించి ముఖ్యమంత్రి తీసేసుకుందాం అనుకున్నాడు. అంటే ఇప్పుడు ఎవరిని చనిపోతే వాళ్ళ ఆ ఉద్యోగం పిల్లలకి ఇస్తారు కదా, అలాగనమాట. కాంగ్రెస్ వాళ్ళు అలా కుదరదురా అబ్బాయి అని చెప్పేసి వేరే వాళ్ళు ఎవరిని పెట్టారు. ఇంకప్పటి నుంచి అతను కొన్నాళ్ళు ఓదార్పు యాత్ర చేసి ప్రజల్లో తన బలాన్ని చూపించి పార్టీ అధిష్టానమే ఒత్తిడి పెంచుదాం అనుకున్నాడు. అది వాళ్ళు సాగనివ్వలేదు, ఓదార్పు యాత్రలు గట్రా చేయొద్దని చెప్పారు వాళ్ళు. సరే అని చెప్పి పార్టీ రాజీనామా చేసి బయటకు వచ్చి ఓదార్పు యాత్రలు అవి చేసుకుని ఎంపీగా మళ్ళీ తిరిగి పోటీ చేసి గెలిచి అన్నీ చూసాం. ఓదార్పు యాత్రలు చేస్తున్నప్పుడు అతను ఏమీ మాట్లాడేవాడు కాదు, హామీలు అవి ఇచ్చేవాడేం కాదు, ఇచ్చేసేవాడు కాదు. అక్కమ్మ చెల్లెమ్మ గత నేత, ఆయన చచ్చిపోయాడు, ఆయన చచ్చిపోయాడు, మాకు ఎవరికి జ్వరం రాలేదు కానీ మీ అందరూ చచ్చిపోయారు, ఇలాంటి మాటలు మాట్లాడేవాడు. ఎందుకంటారు అంటే ఆ రాజకీయ అనుభవం లేకంటారా? లేదు, అది ప్లాన్ అండి. ఏమని చెప్తాడు? వాళ్ళ నాన్న ముఖ్యమంత్రిగా ఉన్న పార్టీ, ఆ పార్టీ మీద అప్పటి వరకు పరిపాలన వాళ్ళ నాన్న చేశాడు, దాన్ని ఏమి విమర్శిస్తాడు? అంతే కదా. వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళ నాన్న ఏమీ సొంతంగా పార్టీ పెట్టుకోలేదు కదా, కాంగ్రెస్ పార్టీ మీద గెలిచాడు. కాంగ్రెస్ పార్టీ అధిష్టానం ఆయన ముఖ్యమంత్రి అవకాశం ఇచ్చింది. వాళ్ళు వద్దనుకుంటే ఇప్పుడు వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి, వాళ్ళ సొంత పార్టీ అనుకోండి, వాళ్ళ నాన్న ముఖ్యమంత్రి చచ్చిపోతే ఇతనికి ఇచ్చేస్తారు రావే కూర్చోని. అది కాంగ్రెస్ పార్టీ అది అధిష్టానం వాళ్ళ గొడవ అంతా కాబట్టి వాళ్ళు ఏం చేశారు, ఆయన చచ్చిపోయిన తర్వాత వాళ్ళు ఇంకొకరు పెట్టుకున్నారు, అంతేగాని ఇతనికి యాకేసి ఇవ్వలేదు. కాబట్టి దాన్ని విమర్శించడానికి ఏం లేదు. అప్పుడు ఏం చేసేవాడు ఇతను, వాళ్ళు కూడా బాగా యాక్ట్ చేసేవారు. ఓదార్పు యాత్రకి వెళ్ళినప్పుడు దాని ద్వారా ఓదార్పు పొందేవాళ్ళు కూడా బాగానే యాక్ట్ చేసేవారు. నిజంగా ఇంట్లో కూడా చచ్చిపోయినట్టు 7% అవి చేసేవారు ఏటో, కానీ మరి నాకు అర్థం అవుదా. వాళ్ళకి ఒక చిన్న లాజిక్ కూడా లేదు వాళ్ళకి. ఇది ఎట్రా బాబు, మనం ఎంతమంది చచ్చిపోతాం ఏంటి, వాళ్ళ ఇంట్లో వాళ్ళకి ఎవరికి జ్వరం కూడా రాలేదు ఎవరికైనా అసలు. వాళ్ళ నాన్న చచ్చిపోవడానికి బెంగ లేదు, భయం లేదు, ఏమన్నట్టు తిరిగేస్తున్నారు బయట, మనం ఎంతవరకు ఇలా చచ్చిపోయామని ఒక్క ఆలోచన కూడా లేదు ఎవరికన్నా. జనాలు బలి నమ్మిచ్చారు వాళ్ళకి. అప్పటికే పేపరు టీవీ వచ్చేసింది కదా, దాన్ని అంటే ఇదే గోల, జనం పులవమంట. కొంతమంది వచ్చేసేవారు, ఎలాగుంటాడు చూద్దాం ఇతను ఏడుపు మొహం అది అని వచ్చేవాళ్ళు ఉండేవారు. అలాగే వచ్చేవారు. ఇతను కూడా చాలా దీనదయాళ్ళ మొహం పెట్టుకుని వాళ్ళ నాన్నగారు శాస్త్రలు కొన్ని చేసేవాడు, చేతులు ఊపడం అయితే వాళ్ళ నాన్నలాగా అనుకరించడం. అలా ఏమనుకోవాలంటే మనకు బానిస మనస్తత్వం ఉంటుంది. అచ్చం వాళ్ళ నాన్నలా ఉన్నాడు, అచ్చం వాళ్ళ నాన్నలా ఉన్నాడంటే అడంకలు తిరిగేస్తారు. ఇప్పుడు జూనియర్ ఎన్టీఆర్ని చూడండి, అచ్చం వాళ్ళ తాతలా ఉన్నాడని చూసేస్తారు సినిమా. అతను బాగా యాక్ట్ చేస్తారు కాబట్టి పర్లేదు, హ్యాపీగా ఉంటారు. అదే అతను కూడా ఎన్నో నవ్వుతుంటే వీళ్ళు దెబ్బైపోతారు కదా. ఇతను చూస్తే అలాగే వచ్చేసి జనం పొలమంటున్నాయి. విగ్రహాలు దిష్టి బొమ్మలో పెట్టేసాడు. ఎక్కడికక్కడ తోటలోని ఏ పొలానికి ఆ పొలాన్ని దిష్టి బొమ్మ పెడతారు కదా, అలా ఏ వీధిగా వీధి పెట్టేసారు. ఇది చాలా విచిత్రమైన. రాష్ట్రంలో చూస్తే ఎంత వికారం వచ్చేదంటే ఎక్కడ పోతుందో మనం, ఈ మనుషులు ఏంటి, మనస్తత్వాలు ఏంటి, దిష్టి బొమ్మలు గోల ఏంటి, ఎక్కడికెక్కడ ఏ కోడలు చూసినా ఈ బొమ్మలే. అలాగే కోపంతో చెప్పట్లేదు, అది సిరాగా అనిపించట్లేదు, నీకు సిగ్గేయట్లేదు. ఎక్కడ పడితే అక్కడ పెడతానికి ఇప్పుడు కాకులు గట్ట రెట్టేస్తాయి, లేదంటే ఎవడైనా కోపం వచ్చినట్టు తీసేస్తారు. రోజు నువ్వు చేసే అన్యాయాలు మీ నాన్న తిడతారు. ఎలాంటి వాడికి అన్నావా బాబు నువ్వు, మా దోల తీరిపోయింది అని చెప్పి తిట్టుకుంటారు కదా, పైకంటే కొడతారని చెప్పేసి లోపల తిట్టుకుంటారు కదా. అది మీ బాబు విగ్రహం కనపడలేదు అనుకో, తూర్పు తిరిగి దండం పెడతారు నువ్వు చెప్పినట్టుగానే. ఓదార్పు యాత్ర అలా ముగిచ్చాడు, ఎలక్షన్కి వెళ్ళాడు. జనం అందరూ బాగా ఓదార్పు తీసుకుని ఓడిచ్చారు.
2014 కోపం పెట్టుకున్నాడు వాళ్ళ మీద. నేను ఎంత దూరం తిప్పి ఎంత డబ్బు ఖర్చు పెట్టి ఇచ్చేసి ప్రతి విగ్రహానికి 25, 30, 50 వేలు తీసుకున్న దగ్గర నా మనుషులందరి చేత ఇప్పుడు ఆ ఓదార్పు యాత్ర టైంలో కొంతమంది ఔత్సాహికులు ఉంటారు. ఎలక్షన్లో పోటీ చేద్దాం, ఇతనికి బాగా వాళ్ళ నాన్న సానుభూతి బాగా వర్కౌట్ అయిపోతుంది, జనం ఎగబడి వచ్చేస్తున్నారు, మనకి మంచి గట్టిగా డబ్బులు దొరుకుతాయి, సీట్లు దొరికితే ఎలక్షన్ నిలబడదామని చాలామందికి వచ్చి పెట్టారు. దాని ఎందుకు అంత వచ్చింది, ఇతను జైల్లోకి వెళ్ళిపోయాడు, 16 నెలలు ఈ లోపల జైల్లో పెట్టేశారు వాళ్ళు. విచిత్రం ఏంటంటే జైలుకి వెళ్ళి వచ్చిన వాళ్ళ మీద ఎందుకు ప్రేమ పెరుగుద్ది మన వాళ్ళకి. అది నిజంగా అన్యాయంగా వెళ్ళాడా, దొంగతనాలు చేసి వెళ్ళాడా, ఆ కేసులు ఏంటి, వాళ్ళ ఆస్తుల పరిస్థితి ఏంటి చూసుకోరు. చంద్రబాబు వెళ్ళినా ప్రేమిస్తారా, జగన్మోహన్ రెడ్డి వెళ్ళినా ప్రేమిస్తారా, ఇదే విచిత్రం. అంటే దేనికన్నా పిడిక్కి బియ్యానికి కూడా ఒకే మంత్రం వేస్తారు వాళ్ళు. ఆ క్రమంలో జైలుకి వెళ్ళి వచ్చి సానుభూతి పొంది ఓదార్పు యాత్ర కంటిన్యూ చేసినా 14లో ఓడించారు. 14లో ఓడించి 63 సీట్లు ఇచ్చేశారు. చాలా బాధపడిపోతూ ఉండేవారు, అనవసరంగా ఓడించామన్నట్టుగా. చాలా స్వల్ప మార్జిన్. 14 నుంచి 19 వరకు చంద్రబాబు నాయుడు గారు ఏం తప్పు చేయలేదు, బాగా చేశాడు. అయినా సరే ఆరాటం ఆకీళ్ళు ఒకసారి ఏమని అడిగాడు, పాదయాత్ర చేశాడు. పాదయాత్ర చేసినప్పుడు హామీల మీద హామీలు ఇచ్చుకుంటూ వెళ్ళాడు. ఎవరికన్నా కష్టం వచ్చిందంటే పావలా కూడా తీసి ఇవ్వలేదు, ఒక్క పావలా. అక్కడ ఆ పాదయాత్ర ఖర్చంతా కూడా ఆ నియోజకవర్గంలో టికెట్ ఇచ్చి కూడా వాళ్ళకి రుద్దేశారు శుభ్రంగానే. అందుకే తర్వాత వచ్చినట్టు దుబ్బేశారు వాళ్ళు అంత డబ్బులు అలాగా. వాళ్ళు స్టోనెడ్. ఇతను కూడా ఏం చేయాలంటే కొంత మీరు దుబ్బేసి నాకు కొంత పంపించరు బాబు అన్నాడు. 19లో ఒకటే ఛాన్స్. జనం కూడా ఒకసారి ఏమన్నాడు ఇద్దాం, వాళ్ళది ఏం పోయింది ఇచ్చేశారు. తర్వాత వాళ్ళు ఇంటికి కొంపగా గంటుకున్నదారు తెలిసింది. ఆడెవడ చివరిల్లు అంటుకున్నప్పుడు ఇంటికి తెల్లది నిప్పి, ఆ నిప్పి ఇంటి దాకా వచ్చేసిన తర్వాత లబ్బు దిగిపోమంటే ఆరిపోవడానికి ప్రయత్నం చేశాడు. మొత్తం మీద అలాగైతే వచ్చాడు, బుడద డబ్బు ఖర్చు అయిపోయింది. అతనికి 2 రకాల కోపాలు ఉన్నాయి. తెలుగుదేశం మీద కోపం, రాజకీయ ప్రత్యర్థి కాబట్టి. 2 వాళ్ళ మీద కేసులే పెట్టించారు కాబట్టి అలా కొంతమంది వ్యక్తుల మీద కోపం, పార్టీ కాకుండా వ్యక్తుల మీద కూడా కొంత కోపం. 3 ఏంటంటే జనం, మా నాన్న చచ్చిపోతే మీరు మాకు ఓటు నాకేమో ముఖ్యమంత్రి సీట్ ఇవ్వకుండా వాళ్ళు ఎంజాయ్ చేశారు, సోనియా గాంధీ వాళ్ళు, మీరేమో ఓట్లు వేసినట్టు ముఖ్యమంత్రిని చేయరా మీరు అని చెప్పేసి మీకు చంద్రబాబుని తెచ్చుకుంటారా డెవలప్ చేస్తాడని, మీ డెవలప్మెంట్ మీ మన్ను మశానం ఏం చేస్తానో చూడండి అని అమరావతిని శ్మశానం అన్నాడు, శ్మశానం చేస్తాడు. ఎడారి అన్నాడు, ఎడారి చేస్తాడు. ముంపు ప్రాంతం అన్నాడు, ముంపు. చూడండి ఐకానిక్ టవర్స్ నీళ్లు తోడుతున్నారు పొలం అంటున్నా, ముంచేయడు. పోలవరం కట్టేసి గబగబా నీళ్లు పట్టిపోదాం అనుకుంటున్నారా, మీ ఇష్టమేనా అని చెప్పి దాన్ని రివర్స్ టెండరింగ్ పెట్టేసి ఎందుకు పని రాకుండా చేసి మళ్ళీ బోళ్ళకి వచ్చేటేసాడు. వాళ్ళందరికీ 10 లక్షలు ఇస్తానండి పోలవరం నిర్వాసితులకి. వాళ్ళు నిజంగా ఇచ్చేది రాగానే అలా చూసేరు పైనుంచి పడిపోతాయేమని. ₹1 పడలేదు. ఈయన వచ్చిన తర్వాత తక్కువని ఇచ్చాడు చంద్రబాబు గారు. ఇలాగా ఎవరికి ఇచ్చిన మద్యపానం, నేను మళ్ళీ మద్యపాన నిషేధం చేసే ఓటు పెడతానడా, చేసాడా? 2000 నుంచి 3000 చేస్తానడా. మలబద్ధకం వచ్చినప్పుడు పొద్దున్నే చాలా ఇబ్బంది వస్తుంది డెలివరీకి. అలాగా 5 ఏళ్ళు పట్టింది ₹1000 పెంచడానికి. అండ్ ఇంకోటి సార్, అసలు కార్యకర్తలు అనే వాళ్ళు ఒకళ్ళు ఉంటారని, వాళ్ళు ఉంటేనే పార్టీ గెలుస్తుందని చెప్తాడు. ఇదంతా చెప్పకపోతే ఈ మీద మనం తిట్టినట్టు ఉంటుంది. అంటే దేనికన్నా అప్పటికప్పుడు చెడ్డవాడు కాదు, అప్పటికప్పుడు మంచివాడు కాదు ఎవడన్నా. వాడు వెనకాల పోవడం బ్యాక్గ్రౌండ్ ఉంటుంది. ఆడి చరిత్ర అంతా కూడా హీనమై ఉంటేనే ఆడు హీనుడిగా మిగులుతాడు. అప్పటికప్పుడు హీనుడు ఎందుకు అవుతాడు కదా, సడన్గా మారిపోడు కదా సినిమాలో లాగానే. వీడు చాలా చరిత్ర ఉంది. ఇదంతా చెప్పుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు చూడండి కార్యకర్తలకు ఏం చేయడం, అధికారంలోకి వచ్చాడు. కార్యకర్తలు ఇతను రావాలి కావాలి ఎగురు గొంతులు వేస్తూ ఉండేవారు ఎక్కడికక్కడ. అలాంటి వాళ్ళు అందరూ రావాలి నిజంగా పాట భలే ఉండేది, ఇష్టం డ్యాన్స్ చేసేవారు. ఇంకో పాట కూడా ఉండేది ఏదో మంచి ఉర్రోతులు ఇచ్చేసి ఆ పాట మన మ్యూజిక్ ఎవడు కొట్టాడు. కానీ వీళ్ళు కూడా అలాగే తోకల దగ్గర కోతులాగా ఎగిరేసిపోరు అందరూ ఉన్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో మరి వాళ్ళు చూసుకోవాలి కదా జాగ్రత్తగానే. ఆ దుబ్బేసిది ఏదో మీరే దుబ్బేంటి రానాలి కదా కదా, వాళ్ళకి అప్పచెప్పాలి కదా. ఎలాగ దొంగతనం జరుగుతుంది, ఆ దొంగతనం జరిగినప్పుడు మనోళ్ళే దుబ్బేంటి రానాలి అందులో. అలా కాకుండా కార్యకర్తలు కాకుండా వాలంటీర్లను పెట్టాడు. అందులో కూడా కార్యకర్తల్ని సెలెక్ట్ చేశాడు. 50 లక్షల 50 లక్షల మంది అభిమానులు 150 లక్షల ఓట్లు వచ్చినాయి. అందులో కనీసం ఈయన అభిమానించి యూత్ ఒక 50 లక్షలు ఉంటారు కదా, 40 లక్షలు ఉంటారు కదా, పోనీ 2 లక్షల మందికి ఉద్యోగం ఇచ్చి వాళ్ళకి గుత్తాధిపత్యం అంటే కాంట్రాక్ట్ ఇస్తారు. అప్పుడు ఈది నువ్వు దొబ్బే, ఆ ఈది నువ్వు దొబ్బే అంటే 5 సీట్లకు ఒకరికి అప్పచెప్పారు. వాళ్ళు పెన్షన్లు ఇస్తే కమిషను, కార్డులు ఇప్పిస్తే కమిషను, పథకాలు ఇప్పిస్తే, సెంటు భూములు ఇప్పిస్తే కమిషన్. ఏ పథకం వర్తించాలన్నా వాళ్ళకి అడగాలి, వాళ్ళకి అన్నీ సమర్పించుకోవాలి. అందరూ అలా కాకపోయినా
కనీసం 110 మంది ఉంటే చాలు కదా చెడ్డోళ్ళు. రకరకాలుగా ఇబ్బంది పడ్డారు, అవమానాలు పాలయ్యారు. ఆడవాళ్ళు టార్గెట్ చేశారు. వాళ్ళు చాలా అవమానాలు ఎదుర్కొన్నారు. ఆడపిల్లలు, పెళ్లి కాని ఆడపిల్లల్ని వీళ్ళు టక్కుమని తెల్లారులేస్తే మాయమైపోయేవారు, ఎక్కడికో పోయేవారు, మళ్ళీ ఏమన్నట్టు వచ్చేసేవారు. ఆ తల్లిదండ్రులు ఏం చెప్పుకోవాలో బయట చెప్పుకోలేక అవమానం పాలైపోయారు. ఏంటంటే వీళ్ళు పథకాలు ఆపేస్తారు, ఇంకా అంతగా గట్టిగా కూడా చేస్తే పైన పోలీసులు గడ దింపేస్తారు, నాయకులు అందరూ వచ్చేస్తారు, దౌర్జన్యం దుర్మార్గం చేస్తారని నోరు మూసుకూరుకునేవారు. ఒక రాజకీయ పార్టీ కార్యకర్త ఎలా పనిచేస్తాడంటే పార్టీ కోసం వాడు వాళ్ళ పార్టీ పథకాలను కానీ పార్టీ కార్యక్రమాలను కానీ ఆ గడప వరకు గుమ్మం వరకు వచ్చి చెప్పేసి వెళ్తాడు. ఇంటి గుమ్మం వరకు దాటి లోపల రాడు. ఈ వాలంటీర్ అన్నవాడు ఏం చేస్తున్నాడు, వంట చేసుకుంటే ఏ టక్కాయ పొక్కాయ అంటే వెళ్ళిపోయి కూర్చుని కూడా పక్కనే మాట్లాడతా జాయిగా లైన్లో పెట్టేసేవారు కొంతమందిని. లేదంటే మగవాళ్ళనేమో ఆడవాళ్ళు మా లైన్లో రకరకాలు చేశారు. అంటే వీళ్ళని అవమానించడం కాదు, ఇందులో డెఫినెట్గా మన సమాజంలో కూడా ఏ సమాజంలోనూ ఉన్నట్టే ఇలాంటి ఇల్లీగల్ యాక్టివిటీస్ ఉంటాయి. అందులోనే ఉన్నాయి, కొంచెం ఎక్కువ ఉన్నాయి. కమిషన్లు ఉన్నాయి, అవినీతి ఉంది, అన్ని అవలక్షణాలు ఉన్నాయి. ఇప్పుడు పేపర్లో వచ్చిన వార్తలు ఆదానం ఇది టపాల్మని ఇద్దరు ఎగిరిపోయారు, ఎత్తుకెళ్ళిపోయారు, మాయమైపోయారు, డబ్బులు పట్టుకుని గట్ట ఇద్దరు ఆ ఊళ్ళో పిల్లలు లేపుకెళ్ళిపోయారు, లేదా అది ఇంకోటి లేపుకుపోయింది, ఇలాంటివన్నీ వార్తలు విన్నాం కదా. దాని ఆధారంగా చెప్తున్నాం మనం. ఇలాంటి పరిస్థితుల్లో మిగతా కార్యకర్తలకు వాల్యూ లేకుండా పోయింది. మిగతా కార్యకర్తలకేటి ఓ మాదిరి గ్రామాల్లోనూ ఆ వార్డుల్లోనూ ఒక నాయకులు ఉంటారు. వార్డు అధ్యక్షుడని, పట్టణ అధ్యక్షుడని, లేకపోతే గ్రామ అధ్యక్షుడని, ఇలా రకరకాల పదవులు ఉంటాయి పార్టీలో. అవేమీ ఫిలప్ చేయలేదు, ఏమైనా ఉన్నా కానీ అది వాల్యూ లేదు. ఎవడన్నా ఉన్నాడనుకో, ఆ ఊరు సర్పంచ్ ఉన్నాడనుకో, లోకల్ బాడీ ఎలక్షన్స్లో సర్పంచ్లు, జడ్పీటీసీలు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు అందరూ వాళ్ళే గెలిచారు. ఎవరిని పోటీ చేయనివ్వలేదు కదా, అందరూ వాళ్ళే ఇచ్చేసుకున్నారు ఉద్యోగం ఇచ్చినట్టు. వాళ్ళకి ఊళ్ళో గ్రామంలో ఏదైనా పని చేయాలంటే, ఉదాహరణకి గ్రామ పంచాయతీ ప్రెసిడెంట్కి ఒక వాల్యూ ఉంటుంది. వాళ్ళు ఏంటి ప్రెసిడెంట్ గారు మాకు ఈ పని చేసి పెట్టండి అంటే ఆడు కొంచెం లెవెలేసేది చేసి పెడతాడు. ఒక కాంట్రాక్ట్ వస్తే అందులో ఎంతకొంత దొబ్బేసి కొంత పని చేస్తాడు. ఆ నిధులు లేవు ఆడు పని చేద్దామంటే. ఈ నిధులు లేవు, సొమ్ము పోయి దుమ్ము పట్టింది, సర్పంచ్గిరికి డబ్బుకి వచ్చేయింది, తిరిగి సంపాదించుకోవడానికి లేదు. కనీసం మంచి పేరు సంపాదించుకుంటా ఉంటే పనులు చేయడానికి నిధులు లేవు. కనీసం ప్రెసిడెంట్ హోదా అనిపిద్దామంటే ఊళ్ళో ఎవడైనా వెళ్తే వీడికి ఎవరో దొబ్బేవారు కాదు. ఎందుకంటే వాళ్ళకి ఏం పని ఉన్నా కానీ వాలంటీర్ గారండి అని వాళ్ళకి పోయేవారు. ఏంటండి వాళ్ళ చేత చేయించుకునేవారు. ఒక వాలంటీరు ఊరు ప్రెసిడెంట్ నిలబడితే, ఒక కార్యకర్త కరడుగట్టిన కార్యకర్త సీనియర్ కార్యకర్త నిలబడితే వీళ్ళు ఎవరో పట్టించుకోకుండా వాలంటీర్ దగ్గర పోయేవారు. వాళ్ళు వీళ్ళ కడుపు మండిపోయింది. ఇలాగా కార్యకర్తలను దూరం చేసుకున్నాడు. ఇక వాళ్ళ కష్టమతో ఎందుకు ఆదుకుంటాడో, వాళ్ళని ఎందుకు వాడుకునేవాడు అంటే దెబ్బలాటలు వాడుకున్నాడు, రాళ్ళు గెరడానికి వాడుకున్నాడు. ఇలాగా ఈ 5 సంవత్సరాలు అలాగే చేసి కార్యకర్తలు, ద్వితీయ తృతీయ శ్రేణి నాయకులు అసంతృప్తిలోనే వాళ్ళు చేసిన బిల్లులు కూడా రాక కొన్ని వర్గాల్లో కొంతమందికే ప్రయోజనం చేసి, కొంతమంది గుప్పుడు మందికి మేలు చేసి మిగతా అందరినీ ఇబ్బంది పడ్డాడు. వాళ్ళ పెద్ద పెద్ద నాయకులు కూడా. దాంతో అందరు కలిసి ఈ సంగతి ఇలాగ ఉందా అని చెప్పేసి మొన్న ఎలక్షన్లో అందరితో పాటు వాళ్ళు కూడా మడతెట్టేశారు. అది కారణం. ఇప్పుడు వీడు ఎంత గింజుకున్నా మీకు మళ్ళీ చేద్దామని చాలా బాబు చెప్పావు, వాళ్ళు చూడు కుదిరేదేటి నీకు, లొకేషన్ చూడు సిగ్గు తెచ్చుకో. వాళ్ళు 23 సీట్లు వచ్చి జనం అందరూ పోలీసులు గీలీసులు కొట్టేస్తుంటే, వాళ్ళు సోషల్ మీడియా కార్యకర్తలు కానీ వాళ్ళ కార్యకర్తలు కానీ రక్తగాయాలు అయిపోతుంటే కూడా జెండా వదలలేదు వాళ్ళు. లోకేష్ ఎవరికన్నా చిన్న మాట తెలిసిందంటే వెంటనే ట్వీట్ చూసేటంటే ఇమీడియట్గా వాళ్ళకి కౌరు అమ్ముతున్నాడు, వాళ్ళకి వెంటనే డబ్బులు సాయం చేస్తున్నాడు, లేకపోతే వాళ్ళకి ఏ అవసరం ఉంటే ఆరోగ్యం పోతే హాస్పిటల్లో జాయిన్ చేస్తున్నాడు. చంద్రబాబు నాయుడు గారు చూడు వాళ్ళ పథకాలు, వాళ్ళ ఇన్సూరెన్స్, కార్యకర్తలు వాళ్ళు చూసుకునే తీరు, వాళ్ళ సత్తే కూడా వాళ్ళు వచ్చి మోస్తారు. నువ్వు ఉన్నావు ఇంటికి ఎన్నో నవ్వుతో వచ్చి అని వాళ్ళందరికీ సిరాకు వచ్చింది. ఏంటండి తెలుగుదేశం పార్టీతో పోల్చుకోదగిన పార్టీ ఏ పార్టీ లేదు. తెలుగుదేశం పార్టీ వాళ్ళు సరిగ్గా చెప్పుకోరు ఇది. కానీ నిజమేంటంటే ఈ దేశంలోని రాజకీయ పార్టీల్లో కార్యకర్తల పట్ల చాలా బాధ్యతగాను, కార్యకర్తల పార్టీగా పేరు పొందిన పార్టీ తెలుగుదేశం పార్టీ. ఎక్కడెక్కడ చిన్న చిన్న అవకతవకలు జరుగుతాయి. మొన్న ఒక ఆవిడని ఏమన్నా సస్పెండ్ చేసి రుత్తుకున్నాను, అది లబోదీబొమ్మటి ఎంత కష్టపడ్డాను నన్ను చేసేటట్టు. అలాంటి లోకల్గా ఏదో చిన్న విషయాల్లో మిస్కమ్యూనికేషన్ వల్ల, కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల జరుగుతుంటే అది ఫిల్ అవుద్ది. కానీ ఓవరాల్గా చంద్రబాబు నాయుడు గారు, లోకేష్ గారు నాయకులు, ప్రధాన నాయకులు ఎవరో కూడా కార్యకర్తల పట్ల చాలా బాధ్యతగా ఉంటారు. కార్యకర్తల మీదే వాళ్ళు ఆధారపడ్డామని సభ్యత్వ నమోదే చెప్తుంది. ఈ 40 ఏళ్ల నుంచి వాళ్ళ పార్టీ చరిత్ర చూస్తే కార్యకర్తలకి పార్టీకి మధ్య ఒక ఎమోషనల్ బాండింగ్ ఉంటుంది అనేటువంటి మనకు అర్థమవుతూ ఉంటుంది. జగన్మోహన్ రెడ్డిగా ఎమోషనల్ బాండింగ్ లేదు. అతని మీద ఏంటంటే సైకో మైండ్, పైశాచికత. ఇప్పుడు దెయ్యాలకు కూడా ఫ్యాన్స్ ఉంటారు తెలుసా మీకు. ఇప్పుడు దెయ్యాలను గట్రా ఆహ్వానిస్తారు, చేతబళ్ళు చేసి కూడా దెయ్యాన్ని ప్రేమిస్తాడు. దెయ్యం రూపం లేకపోయినా కానీ రా అంటే రకరకాల రూపాల్లో కనపడుతుంటే ఆనందిస్తాడు. దెయ్యాన్ని కూడా ప్రేమిస్తారు అలాంటి వాళ్ళు అన్నమాట. జగన్మోహన్ రెడ్డి ప్రేమించే వాళ్ళు అందరూ కూడా దెయ్యాన్ని ప్రేమించే వాళ్ళు లెక్క.
సైకో బ్యాచ్ అంటారు. నీకు ఒక మనస్తత్వం ఉన్నది, పైశాచిక మనస్తత్వం. కట్టింది ఏమంటే కూల్చేయాలి. ఏంటండి, మంచి పనులు చేయకూడదు, ఏది కనపడితే అది దుబ్బేయాలి. టేబుల్ మీద పేపర్ వెయిట్ ఉందనుకోండి, వాళ్ళకి ఆ బుద్ధి ఎలా కూడా చెప్పమంటారా? వెళ్తా పేపర్ వెయిట్ దొరికిందనుకోండి, టేబుల్ మీద జల్లేసిపోతారు. అలాంటి వాళ్ళందరూ చోట చేరుతారు. అతనికి అభిమానులు ఉంటారు, లేకుండా ఉండరు. అతను ఏం చేసినా కానీ ఇంకా అతను కూడా ఉంటారు కొంతమంది. అయితే ఒకటి, అతన్ని మాత్రం ఎవరు నమ్మరండి. ప్రజలు అలాగే నమ్మరు, వాళ్ళ కార్యకర్తలు కూడా నమ్మరు. అతను ఏం చేస్తే పిల్లి మొగ్గులు వేస్తే కూడా అతన్ని ఎవరు, ఎందుకంటే అతను ఒకసారి అడిగాడు, ఒకసారి ఇచ్చేశారు. ఒక్క ఛాన్సే లాస్ట్ ఛాన్స్, నీకు దండం రా బాబు అని చెప్పాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు లియో న్యూస్ ఫర్ మోర్ వీడియోస్.